హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న చరిత్ర ధూమావతి దేవి చరిత్ర. విషాదాన్ని జ్ఞానంగా మార్చే దశమహావిద్యల్లో ఒకటైన అతి రహస్యమైన అతి శక్తివంతమైన 7వ విద్య ధూమావతి. ఈ కథను మనం ఈరోజు సంపూర్తిగా తెలుసుకోబోతున్నాము. ఈవిడ చాలా శక్తివంతమైన దేవత కూడాను. వివరాలు తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ చిత్రం ధూమావతి దేవి, సాక్షాత్ పార్వతీదేవి. ఈ తల్లికే వైధవ్యం తప్పలేదు కొంతకాలం పాటు. మీకు తెలుసా ఈ విషయాలు? ఈ అద్భుతమైన కథ మీకోసం. పార్వతీదేవికి ఒకరోజు విపరీతమైన ఆకలి వేసిందంట. ఆవిడ ఉన్న పదార్థాలన్నీ తినేసి ఆ పరమేశ్వరుణ్ణి ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి జ్ఞానంలో ఉండంగా అడిగిందంట. ఆ స్వామి ధ్యానం చేసుకుంటూ అమ్మవారి ఆకలిని పట్టించుకోలేదంట. భోజనం కావాలని ఆ మహాదేవుణ్ణి పదే పదే అడిగినా కూడా ఆ స్వామి ధ్యానంలో నిమగ్నుడవటం వలన పార్వతీదేవిని పట్టించుకోపోయేసరికి, ఆమె ఎంత అరిచినా వినిపించుకుపోయేసరికి పార్వతీదేవికి అసహనం, ఆకలి, కోపం అన్నీ కలిసి వచ్చేసినాయి అంట. అదంతా ఒక భయంకరమైన శక్తిగా మారి లోకాలన్నీ నాశనం చేస్తూ దొరికినవన్నీ మింగేసిందంట ఆ పార్వతీదేవి. జనాలు చేస్తున్న హాహాకారాలన్నీ వినబడి పరమశివుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడంట. ఆ సమయానికే అమ్మవారు విపరీతమైన ఆకలితో లోకాలన్నిటినీ సర్వనాశనం చేసేస్తూ ఉందంట. ఎవరి మాట వినిపించుకోవట్లేదు. అతి భయంకర రూపంతో ఉన్న అమ్మవారు శివుణ్ణి చూసేసరికి తను తినే వస్తువులాగా చిన్నగా కనిపించేసరికి ఆయన్ని కూడా మింగేసింది. గరళకంఠుడైన ఆ మహాశివుణ్ణి మింగేసరికి అమ్మవారు ఒళ్ళంతా నీల శరీరం అయిపోయి విషాన్ని భరించలేక విపరీతమైన పొగలు వస్తూ జుట్టంతా తెల్లగా మారిపోయి శరీరం అంతా ముసలివాళ్లకు మళ్ళీ వదులుగా అయిపోయి అమ్మవారు ఒక వికృత రూపాన్ని ధరించారంట. ఆ పరమేశ్వరుని మింగడం వలన అమ్మవారి ఆకలైతే కట్టుకుంది కానీ ఆ పరమేశ్వరుని జీర్ణించుకోలేక బయటికి ఊసేసింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు బయటికి వచ్చి, కొంతకాలం పాటు నీ భర్తనైన నన్ను నువ్వు మింగావు కనుక ఈ సమయం మొత్తం నిన్ను ధూమావతిగా వర్ణిస్తారు, అంటే భర్త లేని విధవరాలుగా వర్ణిస్తారు అని చెప్పి ఆ పరమేశ్వరుడు శపించారంట. పార్వతి అవిద్యారూపమైన ఆ కోపాన్ని నువ్వు ధరించావు కనుక నీ రూపం, నీ అసహనం, నీ విరక్తి ప్రతిబింబం ఇవన్నీ కలిపి నువ్వు నన్ను మింగేశావు కనుక నిన్ను ధూమావతిగా పిలుస్తారు. శరీరం అంతా పొగలు కక్కుతూ బూడిద రంగులోకి మారిన నువ్వు తెల్లటి చీరను ధరించి జుట్టు విరబోసుకొని వృద్ధ రూపంలో పాడైపోయిన రథంలో కాకిని వాహనంగా చేసుకొని ఉండు అని శపించారంట. ఈ రూపాన్ని దశమహావిద్యలో 7వ స్వరూపంగా తాంత్రికులు పూజిస్తారు. ఇలా అమ్మవారు కూడా కొంతకాలం వైధవ్యాన్ని అనుభవించారు. ధూమావతి దేవి రూపం కథ చెప్పేది ఒకటే, ప్రతి బాధ, ప్రతి నష్టం నిన్ను నిజమైన జ్ఞానానికి దగ్గర చేస్తుంది అని. దుఃఖం కూడా దైవ ప్రసాదమే, దాన్ని దాటితేనే జ్ఞానం పుడుతుందని. ఈ కథని ఇంట్లో కలహాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, నిరాశ, అడ్డంకులు ఉన్నా, శత్రు సమస్యలు, దృష్టి దోషాలు ఇలాంటివి ఏవున్నా ఈ కథ వినటం వలన అన్నీ సమసిపోతాయి. అలాగే ఈ ధూమావతి మంత్రాన్ని కూడా చెబుతున్నాను వినండి. ఓం హ్రీం ధుమ ధుమ ధూమావత్యే ఫట్. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించడం వలన అన్ని దురదృష్టాల నుంచి బయటపడి అదృష్టవంతులుగా మారుతారు. ఇదండి ఈరోజు కథ. నచ్చిందా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మరొక ముఖ్యమైన విషయంతో మరొక కథలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.